ఇదే మా ఊరు. ఈ స్టోరీ 5 దోస్తుల మధ్య జరిగే ఒక చిన్న దావత్ కథ. చూద్దాం పదండి. నమస్కారం. బాగున్నా ఏమి ఎంత లేట్ అయింది? నేను కార్ తీసుకొస్తా పరి పోదాం పరి. నమస్తే తమ్మి, ఎడిపోతురు? అరే ఏంద్రా మన కళ్ళ కూడా బచ్చగాల దావతులు చేసుకుంటారు. మన దావత్ లేదు ఏం లేదు, కూర్చొని బాతకాయలు కొట్టుడు తప్ప ఏం లేదు. దావత్ చేసుకుందామా లేదు చెప్పురు, మరి చేసుకుందామా దావత్? అరే చెప్పురా భయ్. ఈయన పేరు బాబు. ఈ గ్రూప్కి ఇతనే లీడర్. ఇతను చాలా కంగారు మనిషి. లాడు బాగానే ఉంది బాబన్న, కానీ అవుతుందా? ఇతను పేరు శేఖర్. ఇతను కొంచెం షార్ట్ టెంపర్. చిన్న దానికి సీరియస్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు? అవుతుంది ఎందుకు కాదు, మన దావత్ ఒక రేంజ్లు ఉండాలి. ఇతని పేరు ప్రవీణ్. ఇతను పని దొంగ. పని ఎలా తప్పించుకోవాలో చూస్తూ ఉంటాడు. సరే ప్రవీణ్, దావత్ చేయాలంటే పైసలు కావాలి కదా. తల 200 ఇయ్యరు నాకు, చేద్దాం దావత్. నా దగ్గర అయితే 10 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఎట్లా అని చేసి పైసలు చేస్తా. లెగ్ పీస్ సంగతి ఏంది? ఇతని పేరు శ్రీకాంత్. ఇతను చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అందరికి లెగ్ పీసులు ఉంటాయి కానీ లెగ్ పీస్కు 50 రూపాయలు ఎక్స్ట్రా కొట్టుర్రి. మనిషికి 250 రూపాయలు ఇయ్యరు. నాకైతే 2 లెగ్ పీసులు కావాలన్నా. మొత్తం 300 కొట్టేసిన, చూసుకో. నవీన్, చికెన్ తీసుకొచ్చే బాధ్యత నీది. ప్రవీణ్, కూరగాయలు కట్ చేయాల్సిన బాధ్యత నీది. ఆ బాధ్యత నువ్వు తీసుకో. వంట గింట మనతో అయ్యట్లేదు, క్లీనింగ్ పని చేసుకుంటా అని చెప్తా వాళ్ళకు. సరే అన్న, చికెన్ నేను తీసుకొస్తాలే. ఇతని పేరు నవీన్. ఇతను చాలా బద్ధకస్తుడు, ఇంకా అమాయకుడు కూడా. అన్న, అతి కష్టమైన క్లీనింగ్ పని మాత్రం చేస్తా. ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు. సరే అన్న, దావత్ అన్నావు, టైం ప్లేస్ చెప్పలే. సరే చెప్తా కానీ ముందు శేఖర్ పైసలు కొట్టిండు, మీరు పైసలు కొట్టు. సరే అన్న, వేసిన చూడు. అన్న ఇవి నా కూడా అయిపోయినాయి ఫోన్పే. అన్న కొటేషన్ చూడు. సరే కానీ ఇప్పుడు చీకటి అయిపోయింది. రేపు పొద్దున 9 గంటలకు తోటలకు రండి, ఆడ కలుద్దాం. ఓకే. నమస్తే నవీన్, బోలో క్యా అన్నా? అన్న 2 కేజీలు చికెన్ కావాలి. అందులో ముఖ్యంగా మా దోస్తులు 5 మంది ఉన్నారు. 5 మందికి 5 లెగ్ పీసులు వచ్చేటట్టు చూసుకొని కొట్టు. నవీన్ బాబు, ఈరోజు అంతా ఆర్డర్ మీద అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఒక్క లెగ్ పీస్ ఉంది, అది కూడా పెద్ద సైజ్ ఉంది. ఒకటేనా? ఈ విషయం మా దోస్తులు తెలిస్తే కోల్డ్ ప్రెస్ నన్ను కాల్చుకొని తింటారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఒక్కటే ఉంది, తీసుకో లేకపోతే ఇది కూడా అయిపోతుంది. సరే అన్న, ఏదో ఒకటి కొట్టేసి మిగతా నేను చూసుకుంటాను. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు ఈ రోజంతా. సరే మరి సరే. తక్కువ ఉంటే కూడా 10 రూపాయలు 3 ఉంటే కూడా ఊపాలి. ఏం చేసుకున్నాను కాబట్టి బాగా చేసుకో కావాల్సింది. కట్టెలు తీసుకురావాలి. కాకపోతే పంచాయతీ ఓకే ఎత్తుకొని. కానీ నవీన్ గాడు శేఖర్ గాడు అన్న పొద్దుగాల నుంచి పొద్దుగాల పోయిర్రు అంటే వాళ్ళు
ఇక నేను గిద్ద చెప్ప ఉన్నాయి మన బాసాలు గీసాలు అన్ని ఎదుర్కొని వచ్చాడు ప్రవీణ్ ఫోన్ చేయి ప్రవీణ్ ఫోన్ చేయి ఎంతసేపు రమ్మని చెప్తే అన్ని ఇట్లా ఉండదు రమ్మని చెప్పిన ఇప్పటిదాకా వచ్చినామా దావత్ చేసినామా కూర్చున్నామా ఫోన్ చేయి జల్దీ ఫోన్ చేయి ఉండాలి. ఏమన్నా నడుచుకుంటూ వస్తున్నారా ఏమన్నా వస్తారా రావాలి బండ్లే ఉన్నాయి కదా అందరికి అన్ని వచ్చినాయి నీళ్ళు లేవు కడగనీకి నీళ్ళు లేవు ఏం లేవు ఉరికి ఎడిపోతావు ఏడి చేస్తావు ఇవే తగ్గించుకుంటే మంచిది. శేఖర్ వస్తూనే ఉన్నారుగా లేకపోతే మొత్తం అడుగంటే షాకు ఎత్తిరా షాక్ షాక్ ఉండాలి ఎందుకంటే అసలు టైం షాకే మర్చిపోతాను నాకు లేకపోతే అగ్గిపెట్టే అన్నా ఈ డబ్బా తీసుకొని జరా. అరే ఎంతసేపు రా నువ్వు పొద్దు నుంచి ఫోన్ చేస్తారా ఓవర్ యాక్షన్ చేస్తా ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్ ఇంట్లో రాలేడు నాకు అదే అసలు మరి నవీన్ గాడు కూర తెచ్చుడే అరే వాడు అమాయకుడు రా వాడిని మన గురి అమ్మాయి కూడా పాపం రా వాడు అట్లా అంటారా సాపా సాప తెచ్చినాం ఇక్కడ ఎవరు పెద్ద ఎలా ఉంటేనే ఆడికెళ్ళి పురునామాలు పెట్టి మనం మస్తు అవుతుంది అవన్నీ పెట్టుకో కూరగాయలు పోస్తాను కూరగాయలు వాళ్ళందరికీ లెగ్ పీసులు లేవని తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఏమో. ఏం రా నవీన్ పొద్దు నుంచి ఫోన్లు చేస్తే ఇప్పటిదాకా రాకపోతే ఎట్లా రాబోయ్ చికెన్ తీసుకొచ్చినావా అందరికి లెగ్ పీసులు తీసుకొచ్చినావా లేదా రుకో జరా సబర్ కరో అన్నీ తీసుకొచ్చిన అన్న బరాబర్ అన్నీ ఉన్నాయి కాదు మ్యాటర్ వినండి. ఏమైందిరా ఏం మ్యాటర్ రా ఏం మ్యాటర్ రా అరుస్తున్నాడు భయ్యుడు. ఏం లేదు బాబా మ్యాటర్ చికెన్ అంతా వండి నేనే కడిగి నేనే అంతా తీసుకుంటా వదిలేసే బాధ్యత కూడా నాదే. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा వారే నవీన్ నువ్వు తెచ్చిన చికెన్ కి ఇంత ఓవర్ యాక్షన్ సరే చూద్దాం ఎట్లా ఉండదో లెగ్ పీస్ అది రాకపోయి నీకు ఉన్నదిరా చూద్దాం సరే మరి నేను పోయి కడుక్కొని వస్తా చికెన్. శేఖర్ నేనైతే ముందే చెప్పిన కదా క్లీనింగ్ ప్రాసెస్ నాది. నేను పోయి రెస్ట్ తీసుకుంటా వంట అయినాక వస్తా. అమ్మయ్యా రెస్ట్ తీసుకుంటే ఇక తినేటప్పుడు లేస్తా. ఊర్ని వేషాలు కానీ చాక్ తీసుకో ఇక్కడ ఉందా చాక్ ఉందా నీ దగ్గర ఉందా కానీ అరే శేఖర్ పోయి నువ్వు రాళ్ళు తీసుకురా పో ఓ రాళ్ళు పడతారా పో కూర్చున్నావు మంచిగా పో నడు జల్దీ తీసుకురా పో ఏది ఉంటున్నా మన మేడకే నువ్వు పోయిగా జల్దీ చంద్రా డబ్బులు పట్టుకరా రే తినమాట రెండు లెగ్ పీసులు కావాలంట గైలేపని శాతం అయితే లేదరా ఎత్తుకరా జల్దీ ఎత్తుకరా ఎత్తుకొచ్చి పెట్టు జల్దీ మస్తు బరువునా ఇది మండుతున్నట్టుంది. ఎవరు చూస్తున్నారు? ప్రవీణ్ నువ్వు పండుకుంటే ఎట్లా ఏదో పని చేయాలి కదా ఏందమ్మో శేఖర్ నా జాబ్ ఏందో నీకు అర్థమవుతలేదు. అతి కష్టమైన క్లీనింగ్ పని తీసుకున్నా. అది ఒక ఆర్ట్, దానికి శక్తి కావాలి. దాని గురించే రెస్ట్ తీసుకుంటున్నా. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రే ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా? పని దొంగ కూడా టెక్నాలజీ క్లీనింగ్ కింగ్ పండుకో ఇక కానీ
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి. నా చికెన్ ఉండే బాధ్యత నాది అయిపోయింది, ఇంకా అన్నం ఉండే బాధ్యత ఎవరైనా తీసుకుంటే మంచిది. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి సామాన్ చదవండి, అది దులుపురి, అంత దులుపురి. ఏయ్ బాబు లేవ్. చాలు చాలు దాయిగా, టైం అయింది దాయిగా, అయిందా తిందాం దాయిగా. అమ్మయ్యా విమానంగా తిందే. మంచిగా లేచి వచ్చి కుంభకరు నిమ్మలంగా దాయిగా. దాన్ని నవీన్ ఈడబెట్టు. ఓకే వచ్చింది దాయిగా. వాసన వస్తుంది. ఆకలి అవుతుంది, ఇస్తారాకులు. ముందుగా నాకు లెగ్ పీస్. నాకు కావాలి లెగ్ పీస్. నాకే రాబాయ్ ఫస్ట్ అయితే లెగ్ పీస్ లెగ్ పీస్. నా లెగ్ పీస్ నేను వేసుకుంటున్నారా భయ్? అరే బొమ్మడిది ఒకటే లెగ్ పీస్ ఉంది ఇంట్లో, నేను 2 లెగ్ పీస్ పైసలు పెట్టినా, మిగతా ఏమైనారా? ఒక్క లెగ్ పీసా? ఒకటేనా? ఒక్కటేనా? ఒక్క లెగ్ పీసా? లెగ్ పీస్ లేదు, నేను తినలేదురా. ఉన్న లెగ్ పీస్ నాదే. నేను 300 రూపాయలు ఇచ్చిన, ఈ లెగ్ పీస్ అయితే నాదిరా భయ్, ఎవరైనా ఏమైనా చేసుకోరు. ఆగండి, క్లీనింగ్ పని నాది. లెగ్ పీస్ తింటే బలం వస్తుంది, లెగ్ పీస్ నాది. ఏం రా నవీన్, నీకు లెగ్ పీస్ తీసుకురామని చెప్తే ఒకటే లెగ్ పీస్ కోసం ఇంతమంది కొట్టాడే పెడతావా? నువ్వేం చేస్తావు తెలియదు, నాకు లెగ్ పీస్ కావాలి ఇప్పుడు. అరే 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 వదిలేయండి రా, అక్కడ ఉన్నది ఒకటే లెగ్ పీస్, ఆ లెగ్ పీస్ తీసుకొచ్చి పెట్టాను, దానికి మీరు ఇంత గొడవ చేయాలా? ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేయండి రా. చల్ నా లెగ్ పీస్ నేను తీసుకుంటున్నా, ఎవరైనా ఏమైనా వేసుకోరు. నేను 300 ఇచ్చిన. నాకు కూడా కావాలిరా భయ్. నాకు కూడా కావాలిరా. సోరీ ఆ లెగ్ పీస్ దుంపాలు చేసిరు కదా, 300 నాశనం. ఈ దావత్ లేదు ఏం లేదు పరి. అమ్మ నిన్న నుంచి కలాని లెగ్ పీస్ కోసం నాశనం చేసి లెగ్ పీస్ నాశనం చేసిరు కదరా. ఒరే నవీను, నీకు ఒక్క పని చెప్తే ఒక్క పని చేత కదా, ఉన్నది నాశనం చేసిరు. తినండి రా బాబు, మీరే తినండి, ఏమైనా చేసుకో. అమ్మయ్య అందరూ వెళ్ళిపోయారు కదా, ఈ లెగ్ పీస్ నేనైనా తిందాం. వీళ్ళంతా పోయినట్టు కదా, ఈ లెగ్ పీస్ మనమే తింటే అయిపోతుంది కదా. వీళ్ళందరూ వెళ్ళిపోయినట్టు కదా, ఫోన్ కూడా ఆనే ఉంది, లెగ్ పీస్ కూడా ఆనే ఉంటుంది. పోయి తినేసి నా లెగ్ పీస్ నేను తినేసి వస్తాను. అందరు వెళ్ళిపోయి ఉంటారు నా భయానికి, నా లెగ్ పీస్ నేను తింటా. నా క్లీనింగ్ పని చేసుకొని లెగ్ పీస్ తినేసి వస్తాను. నువ్వెందుకు వచ్చినావురా? నువ్వెందుకు వచ్చినావురా భయ్? నువ్వెందుకు వచ్చినావురా? నువ్వెందుకు వచ్చినావు నా బావనా? నేను బాసలు నాయాన్ని తీసుకోవడానికి వచ్చినా. నేను క్లీనింగ్ చేయడానికి వచ్చినా. నా ఫోన్ ఉందా అని వచ్చినా. నేను బండి ఉంది, బండి తీసుకొని వచ్చినా నేను. సరే సరే, మీరు అందరు ఎందుకు వచ్చారు నాకు అర్థమైంది, కానీ రండి అందరు కూర్చొని అన్నం తిందాం. లెగ్ పీస్ గురించి మనం ఎందుకు రా కొట్లాడేది, ఈ లెగ్ పీస్ వదిలేసుకుందాం. లెగ్ పీస్ పడేదాం తీయనా. వచ్చిందండి వయ్యారి. పెట్టిరా మనం ఇంత వేసింది కుక్క పాలైపోయింది కదరా. అంతా నీ వల్ల లేరా సాలే, ముందే లొల్లేం కాకపోగారా. నిజం చెప్పకుండా దాచిపెట్టావు కదరా. లెగ్ పీస్ లేకపోతే కోపం రాదు అమ్మకు. ఆగరా శేఖర్, ఆగరా ప్రవీణ్, అయినా నవీన్ మనకు నిజం చెప్పకుండా చేసిన తప్పే. అయినా కూడా ఈ లెగ్ పీస్ కోసం మనం కొట్టాడు, మన స్నేహం దీంతో పొడగొట్టుకోవాలా? అవసరం లేదు.
అవును బాబా నువ్వు చెప్పింది నిజమే. కూర్చొని తిందాం. అమ్మయ్య గొడవ అయితే అయిపోయింది. లెగ్ పీస్ కుక్కకు పోయేది, మనమే తిందాం రండి. దావత్ అయితే వేసుకుందాం కానీ సారే కానీ ఇంకోసారి చికెన్ షాప్కి అయితే పంపించొద్దాను. అరే నవీన్, నువ్వు ఇంకోసారి ఓకరా చికెన్ కి ఇక. నువ్వే రావలా ఇప్పటిదాకా నువ్వేం మాట్లాడినావు? ప్రతి గ్రూప్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండే ఉంటారు, ఇలాంటి గొడవలు అయ్యి ఉంటాయి. బట్ ప్రతి ఎండ్ ఆఫ్ ది డే కలిసిపోతారు అంతే. వీళ్ళనే దోస్తులు అంటారేమో మరి. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే కామెంట్ బాక్స్లో ట్యాగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా డిఎస్కే టీం సభ్యులమందరం కలిసి ఇప్పటి వరకు చేసిన వీడియో అందరూ ఆదరించారు. ఇక ముందు కూడా ఆదరించాలి. ఇప్పుడు మేము చేసిన దావత్ వీడియోని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినట్టయితే మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి. లైక్ చేయండి.